హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో, ఈరోజు శనివారం మేమైతే నరసింహస్వామి టెంపుల్‌కొచ్చేసాం. కాదిరి లక్ష్మీ నరసింహస్వామి. సో, అంటే కదిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కొచ్చేసాం. మేము మా ఊరు, మా హోమ్ టౌన్ వచ్చేసి కదిరే అండి. సో, కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఎంత ఫేమస్సో చాలామందికి ఏపీ స్టేట్‌లో చాలామందికి తెలుసు. సో, ప్రతి సంవత్సరం ఆ రథం కూడా చాలా అంటే చాలా హుందాగా జరుగుతుంది. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథం. సో, ఐ థింక్ నాకు తెలిసి చాలామంది వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారు. చెన్నై నుండి, బెంగుళూరు నుండి. సో, చాలామంది వచ్చి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌ని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. సో, మేము కూడా నా పాపతో పాటు అలాగే మా సిస్టర్ ఫ్రెండు అందరం వెళ్ళి దర్శించుకోవడం అయితే జరిగింది. ఇది అండి. ఇదొచ్చి టెంపుల్. ఇది ఫ్రంట్ సైడ్ కాకపోతే ఈ 3 ద్వారాలు ఉంటాయండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి. ఇది ఫస్ట్ అండ్ ఈస్ట్ ఫేజ్ ఇది. సో, ఇది అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. మేమైతే నైట్ వెళ్ళాము. సో, 9 అప్పుడు వెళ్ళాము. అందువల్లే బయట షాప్స్ ఎక్కువ లేవు. మా ఇంటి పక్కనే ఉంటుందండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా దగ్గర. సో, ఇది ఎంట్రీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది. సో, ఇక్కడ చూడండి చాలా పెద్ద క్యూనే ఉంది. మేము అనుకున్నాము ఇప్పుడు 9 అవుతుంది. సో, ఈ టైంలో వెళ్తే దర్శనం అవుతుందా అని. మళ్ళీ 10 లోపలే మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఓకే. సో, మేమైతే క్యూలో వెళ్ళి హాఫ్ అన్ అవర్‌లో దర్శనం అయితే జరిగిపోయింది. నార్మల్‌గా కూడా వెళ్ళొచ్చు టికెట్ తీసుకొని. కానీ నాకు అన్ని సార్లు అలా వెళ్ళడం ఇష్టం లేదు. సో, అప్పుడప్పుడు ఇలా కూడా వెళ్తూ ఉంటాను. ఇక్కడ చూడండి ఎంతమంది నైట్ స్టే చేసేవాళ్ళు ఉన్నారు ఈ టెంపుల్‌లో. ఇక్కడ మ్యారేజెస్ జరుగుతాయి. అంటే వాళ్ళ మొక్కుబడులు ఉంటాయి కదా! గుండు కొట్టించుకోవడం. సో, అలాంటివన్నీ జరుగుతాయి. అక్కడ 3 రోజుల నైట్ నిద్ర చేసి దేవుడు మొక్కు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చి. లక్ష్మీ నరసింహస్వామి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి కదా! సో, చాలా పవర్ఫుల్. సో, ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ ఈ కదిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌నైతే దర్శించుకోవడానికి వచ్చేసారు. చూడండి ఇప్పుడు ఎంతమంది దీపారాధన చేశారో ఈ టైంలో కూడా నైట్. ఇప్పుడు మేము దర్శనం అయిపోయింది. చూసారా బొట్టు కూడా పెట్టేసుకున్నాము. సో, 9:30 అయిపోయింది. హాఫ్ అన్ అవర్‌లో మాకైతే దర్శనం అయిపోయింది. అందరూ దీపారాధన చేశారు చక్కగా. వాళ్ళ ముక్కేసుకొని ఇక్కడ నిద్ర చేస్తున్నారు కదా! చూడండి అందరూ ఎంత చక్కగా పడుకొని ఉన్నారు. సో, మీరు కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌ని అయితే దర్శించుకోవడం మర్చిపోకండి. ఎక్కడున్నా సరే ఇక్కడికొచ్చి ఒకసారి దర్శించుకొని వెళ్ళండి. తప్పకుండా మీ మనసు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ఓకే. అంత పవర్ఫుల్ అండి ఈ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి. చూడండి ఇక్కడ మా సిస్టర్స్ ఫ్రెండ్ ఈ పిల్ల. ఆల్రెడీ మీరు వేరే వీడియోలో కూడా చూసింటారు. సో, దర్శనం అయిపోయిన తర్వాత మేమందరం ఇలాగా జస్ట్ ఊరికే సెల్ఫీ తీసుకుంటున్నాం. అందరూ గోవిందా గోవిందా అంటున్నాము. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. యాక్చువల్లీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌ని చాలామంది సెలబ్రిటీస్, తర్వాత పాలిటిక్స్‌లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దర్శించుకోవడం అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు ఐ థింక్ పవన్ కళ్యాణ్ మూవీలో చూసే ఉంటారు. కాదిరి నరసింహుడా, కాటం రాయడా కాదిరి నరసింహుడా. ఈ టెంపుల్ ఇదేనండి. మా ఊర్లో ఉన్న టెంపులే. సో, చాలా బాగా ఫేమస్ అయింది. సో, మీరు కూడా వచ్చి ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఓకే. సో, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.